నమస్కారం. సీతా శర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఏంటంటే కాలమాన పరిస్థితుల్ని బట్టి కావచ్చు, అన్నీ కూడా ఆర్టిఫిషియల్ అయిపోతున్నాయి. ఆ ఆర్టిఫిషియల్లో భాగంగా ఏంటంటే గుమ్మానికి వాస్తవంగా ఈ పూలు అనేది కూడా, అంటే ఫ్లవర్స్ అనేది కూడా అది ఆర్టిఫిషియల్ దండ అనేది వేస్తూ ఉన్నారు. అలాగేంటంటే తోరణము అని చెప్పేసి తోరాలు అని అంటాం. జనరల్గా మామిడాకులతోటి తోరం కట్టడం అనేది జరుగుతుంటుంది. అయితే ఆ తోరాలు కూడా ఏమవుతుందంటే ఆర్టిఫిషియల్ వస్తున్నాయి. మామిడాకుల్లాగా ఉండి మామిడాకు మీద ఏదైనా సరే ఒక భగవంతుని ప్రతిమలాగా అనమాట ఉంచటము. ఈ విధంగా మనం చాలామంది ఇళ్లల్లో కూడా గమనించటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మెయిన్ గుమ్మానికి, సింహద్వారానికి ఆ విధంగా మాత్రం పొరపాటున కూడా ప్లాస్టిక్ పూలు కావచ్చు, ప్లాస్టిక్వి ఈ విధంగా తెలియజేసినట్టుగా డెకరేషన్ కోసం కావచ్చు, ఇది తోరాలు అని చెప్పేసి కడుతూ ఉంటారు. దయచేసి అలాంటి ఉంటే మాత్రం తీసివేయటం చాలా మంచిది. న్యాచురల్గా అనమాట, అంటే ఏ బంతి పువ్వుల దండ కావచ్చు, చామంతి పువ్వులది కావచ్చు, ఏవైనా సరే న్యాచురల్ ఫ్లవర్స్ అనమాట, వాటిని ఉంచటం మంచిది. ఎక్కువ లేవు అని అంటారా, ఒకటో రెండో అయినా మన గడప మీద ఉంచితే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహము అనేది కలుగుతుంది. అలాగే శుభకార్యాలప్పుడు సాధారణంగా ఏంటంటే మనం ఈ పండుగలు పర్వదినాల్లో మామిడాకులు అనేది కడుతూ ఉంటాం. అయితే న్యాచురల్గా, అంటే ఒరిజినల్గా చెట్టు నుంచి కోసుకొచ్చినటువంటివి ఆ మామిడాకులనే కట్టడం మంచిది. ఎక్కువ దొరకలేదా, కొంచెమైనా సరే, ఒక 4-5 ఆకులైనా సరే వాటిని చక్కగా కట్టవచ్చు. మరొకటి కూడా, మాకు మామిడాకులు ఇక్కడ దొరకలేదమ్మా, మాకు అసలు ఇక్కడ దొరకట్లేదు అని భావిస్తే తమలపాకులైనా సరే ఆ గుమ్మానికి చక్కగా ఇట్లా సూది దారంతో తమలపాకుని గుచ్చవచ్చు. గుచ్చి దాని తోరంలాగా గుమ్మానికి కడితే నెగటివ్ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకోవటము అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే న్యాచురల్గా అన్నమాట ఉన్నటువంటి పూలను కావచ్చు, ఆకులు కావచ్చు, మామిడాకులు కానీ తమలపాకుల్ని కానీ వాటిని వినియోగించటం, ఉపయోగపెట్టుకోవటము ఆరోగ్యానికి మంచిది. లక్ష్మీదేవి అనుగ్రహము అనేది కూడా కలుగుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.